నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా మహిమ ఘనతకు యేసులో నీవే నా దైవమా మన్నాను కురిపించినావు బండ నుండి నీచినావు మన్నాను కురిపించినావు బండ నుండి నీచినావు చూచుకొనెను యెహోవా ఈరే కొనెను సర్వం సమకూర్చెను సర్వము సమకూర్చెను ఆరాధన నీకే యేసయ్యా glory thank you Lord ఆరాధన నీకే ఆరాధన నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే సంతోషణ పడవా మహిమ ఘనతకు నీవే మా దైవమా యాదులను తొలగించినావు మృతులను మరిలేపినావు యాదులను తొలగించినావు మృతులను మరిలేపినావు యెహోవా రాఫా స్వస్థపరచెను యెహోవా రాఫా స్వస్థపరచెను నన్ను స్వస్థపరచెను అందరూ ఇలాగా నన్ను స్వస్థపరచెను నన్ను స్వస్థపరచెను ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి యేసయ్యా యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే सबको आराधना నీకే ఆరాధన నీకే ఆరాధన 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 రాజులు మనకే వరులీరు శూరులు మనకే భక్తోరీ రాజులు మనకే వరులీరు శూరులు మనకే వరులీరు అదుగతిపతి అయినా యెహోవా మన అండ సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవా అందరూ ఇలా చెప్పండి యుద్ధ
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు. అందరూ అనండి, దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు, సిగ్గుపడినవాడు ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు, సిగ్గుపడనివ్వడు యేసయ్య, సిగ్గుపడనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు, సిగ్గుపడని రోజైనను సిగ్గుపడనివ్వడు. ఓటమి తప్ప రోజైనను ఓడిపోనివ్వడు. అందరూ ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు, సిగ్గుపడనివ్వడు, సిగ్గుపడనివ్వడు. ఆరాధన 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 అందరూ కలిసి ఆరాధన ఆరాధన ఆరాధన. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్య. పిల్లలు యేసయ్యను పిల్లలను పిలవాలి, పిలవని నోరు తెరిచి ఓ యేసయ్యా నా యేసయ్యా, యేసబాలు బరారబ షబంద, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్య. అందరూ స్వరమెత్తి ఓ యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్య. పిలవండి పిలవండి, యేసయ్యా నా యేసయ్యా, దాటిపోకయ్యా నా యేసయ్యా, నన్ను దాటిపోకయ్యా నా యేసయ్యా, దాటిపోకయ్యా నా యేసయ్యా, దాటిపోకయ్యా నా యేసయ్యా, నన్ను విడిచిపోకయ్యా ఓ యేసయ్యా, దాటిపోకయ్యా రాబా బాబా బాబా ఓ రాబా షబాదులా దానికారా రాబా ఓ యేసయ్యా, యేసయ్యా నీవే ఆధారము, నీవే ఆశ్రయము, నీవే ఆనందము. అందరూ అన్య భాషలతో ప్రభుని ఆరాధించు, అన్య భాషలతో ఆరాధించు, చప్పట్లు పట్టండి, ఓ బిగ్గరగా కేకలు పెట్టండి. హల్లెలూయా హల్లెలూయా. రబాబా షికాలా దుబాలా రబా షబ్దులా రబా రిబాలా రబా షబ్దులే. యేసయ్యా 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 యేసయ్యా. చప్పట్లు బిగ్గరగా యేసయ్యా. అదిగో పరిశుద్ధాత్మ దిగి వస్తున్నారు, పరిశుద్ధాత్మ దిగి వస్తున్నారు. ఇప్పుడే వ్యాధులు నిర్మూలం అవుతున్నారు, ఇప్పుడే కట్లు తెగిపోతున్నాయి, ఇప్పుడే కృప దిగి రాబోతుంది. అదుగో అదుగో రిసీవ్ రాబా బాబా 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 బాబా. యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా యేసయ్యా. పిలవండి 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 పిలవండి. అందరూ 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 హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. అబ్రహాము దేవుడు
ఇస్సాకు దేవుడు ఆశీర్వాదించు ఆశీర్వాదించు యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి స్తోత్రాలు చెబుదాము. స్తుతులు నాయనా నీకే స్తోత్రము 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 స్తోత్రం. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తోత్రార్పణ. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మా దైవమా, మా ప్రభువా, నీకే స్తోత్రం. ఇంత మంచి నామమును, నీ నామమును కీర్తించుటకై, ఇంత మంచి నామమును గణపరచుటకై మాకు ఇచ్చిన మంచి అవకాశం బడి ఈ రెండవ రోజు రాత్రి కాలంలో కూడా నీ సన్నిధిలో మీరు మమ్మల్ని నడిపించారు. చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం వాళ్ళ పరిచయం మాతో మీరు మాట్లాడారు. నీ దాసులు బట్టి ఈ పూట కూడా మీరు మాతో మాట్లాడరు. ఈ నామమును బయట ఒక ప్రత్యేకమైన రీతిలో మీరు మమ్మల్ని బలపరచమని, ఈ దాసులు మీరు అభిషేకించండి, మీరు వాడుకోమని, చెరువచ్చిన వారందరినీ తృప్తిపరచండి, ఆదరించండి, దీవించమని మమ్మల్ని చేతులుగా అప్పగిస్తూ నిద్రాత్మ, బలహీనాత్మ, దురాత్మ, చీకటాత్మ, బలహీనపరిచే ఆత్మ, అభ్యంతరాలు కలిగిస్తున్న ఆత్మ, అల్లరాత్మ యేసు నామములో ఈ స్థలములోంచి పారిపోవునుగాక. మీరే కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. రెండు చేతుల పైకైతే స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టే సైకు మంచిగా ఆయన నామమును మహిమపరచండి. కొట్టాలు గట్టిగా చప్పట్లు. సాతాను గడి దవడ పగిలిపోవాలి. కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా. సాతాను యొక్క దవడ పగిలిపోవునట్లుగా. ఓ రాబా బాబా బాబా షాబాదులాలా రాబారికా బాది గందరాబా షాబా. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా దయచేసి కూర్చుందాం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూర్చో. ప్రియులరా, దైవ సేవకులకు నేను సమయం ఇస్తున్నాను. దేవుని సన్నిధిలో మనం చప్పట్లు కొడితే సాతానుగాడు దవడ పగిలిపోవాలి. నువ్వు చప్పట్లు కొట్టట్లేదని అంటే నువ్వు నా దగ్గరే ఉండు అని జోలపాట పాడుతున్నట్టు అనమాట. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? నువ్వు నా దగ్గరే ఉండరా బుజ్జి కన్నా, ఇంకా నన్ను ఏడిపించరా అని సాతానుగాడిని మనం బుజ్జగిస్తున్నాడు అనమాట. వాడు చెంప పగిలిపోవాలంటే మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా. ఈ సమయంలో మరి సమయాన్ని వ్యర్థపరచుకోకుండా మరి ఉదయకాలంలో దేవుని దాసులు మహేష్ అయ్య గారు మరి ఉయ్యూరు ప్రాంతం నుండి వచ్చి చక్కటి వాక్య పరిచర్య మనకు అందించారు. తండ్రి మరి ఈ సమయంలో ఈ పూట కూడా వారు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తే చప్పట్లు కొట్టి మనం వారి ప్రేమతో ఆహ్వానిద్దాం. ఈ రాత్రి వారు సంపూర్ణంగా వాక్యం అందిస్తాం. స్తోత్రం. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన త్రియేక దేవునికి చెల్లునుగాక. ఆమెన్ చెప్దామా? ఆమెన్. రైట్. చాలా సంతోషం. మరొక పర్యాయము ఈ విధంగా మీతో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. అలాగే ఆనంద్ కుమార్ అన్నకు, అలాగే చెల్లికి, కుటుంబానికి, అలాగే చేరవచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలమ్మా. వందనాలు చెప్పొచ్చుగా. వందనానికి ప్రతి వందనం అంటారు కదా బయట. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారు కదా. కాబట్టి ఈ సమయంలో మరి వందనానికి ప్రతి వందనం. ఇందాడ దాసులు చెప్పారు కదా, చప్పట్లు కొడితేనంటే ఎవరిని కొట్టినట్టు అమ్మా?
సాతాన్ని కొట్టినట్టు కదా. అలాగే ఈ వందనాల మధ్యలో మరొక దైవజనులు అంటారు, వందనాల మధ్యలో అంట అపవాదిగాడు నలిగిపోతాడంట. అర్థమైందా? ఇంకోటి, ఒకరినొకరు వందనాలు చెప్పుకుంటేనంట దేవుడు సంతోషిస్తాడంట. అది ఎలా అంటే, ఎలిజబెత్ గర్భంతో ఉంటుంది. 6 నెలల గర్భంతో ఉన్నప్పుడు మరియమ్మ గారు వెళ్తారు ఇంటికి వెళ్ళి పరామర్శించి, అంటే పలకరించే ముందు వందనం చెప్తుంది అనమాట. ఎవరికి? ఎలిజబెత్ గారికి. అప్పుడు ఆల్రెడీ ఎలిజబెత్లో ఎవరున్నారు? యోహాన్ ఉన్నారనమాట. ఆ చిన్న యోహాన్ అంట ఈ ఎలిజబెత్ యొక్క మరి యొక్క వందన వచ్చిన వినగానే గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేశాడంట. ఇప్పుడు మనం కూడా ఒకరినొకరు వందనాలు చెప్పుకుంటే ఒకవేళ యోహాను గంతులు వేయకపోవచ్చేమో కానీ యేసయ్య మాత్రం సంతోషిస్తాడనమాట. కాబట్టి ఒకసారి వందనాలు చెప్తారా? మీ పక్క వారికి తిరిగి వారికి నవ్వుతూ వందనాలు చెప్పండి ఒకసారి. పనిలో పని బాగున్నారని అడిగేసేయండి. బాగున్నారని అడగండమ్మా, నన్ను కాదమ్మా, మీ పక్కన వాళ్ళని. బాగున్నారా? రైట్, చాలా సంతోషం. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మీ ముందు పంచుకోవడానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చారు. మంచిది. ఈ సమయంలో దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మీరు అనుకోవచ్చు, పొద్దున మీ వాక్యం ఏమన్నాం, ఇప్పుడు మళ్ళీ రాత్రి కూడా. పొద్దుటను రాత్రికి ఎవరిని తినడానికి ఇష్టపడతారా? అమ్మ, నేను అడిగింది అర్థమైందా? అసలే మధ్యాహ్నం చెప్పారు అన్న, ఉదయకాల టైమింగ్ వేరు, సాయంత్రం టైమింగ్ వేరు అనమాట. 9:15 కల్లా క్లోజ్. ఆల్రెడీ ఇప్పుడు 8:20 అయింది. మన ముందు చాలా కొద్ది సమయమే ఉంది, చాలా తక్కువ, లిమిటెడ్. ఉదయమేమో అన్లిమిటెడ్, ఇప్పుడేమో లిమిటెడ్ అనమాట. కాబట్టి త్వరగా మీరు నాకు రిప్లై ఇవ్వాలి. మీరు నాకు రిప్లై ఇచ్చారనుకోండి, నేను సప్లై చేస్తా. ఓకేనండి? మీరు రిప్లై ఇవ్వాలి. పొద్దుటన్నం ఎంతమందికి ఇష్టం? సాయంత్రం కూడా తినడం ఎవరికి ఇష్టం లేదు కదరా. ఎప్పుడు కూడా ఫ్రెష్, వేడిగా ఉండాలన్నమాట. నేనంటాను, ఒకవేళ పొద్దుటన్నం తిన్నవారికి అదే అన్నం మరలా సాయంత్రానికి ఒకవేళ ఇష్టం ఉండకపోవచ్చు, అంతగా రుచి ఉండకపోవచ్చు, అంత ఇష్టపడకపోవచ్చు, అంత ఫ్రెష్నెస్ ఉండకపోవచ్చు. కానీ 2000 సంవత్సరాలుగా, నాకు తెలిసి అంతకంటే ఎక్కువే, కొన్ని వేల సంవత్సరాలుగా ఈ వాక్యం అనే ఆహారము నేటికి ఫ్రెష్గానే ఉంటుంది అనమాట. నమ్మినవారు గట్టిగా చప్పలు కొడుతూ మన ప్రభువును ప్రేమపడుతాం. కొన్ని వేల సంవత్సరాలుగా ప్రకటించబడుతున్న ఈ యొక్క వాక్యం అనే ఆహారం నేటికి అనేకమైన హృదయాలను కదిలిస్తూ ఉంది, అనేకమైన జీవితాలను మారుస్తూ ఉంది, అనేకులను బలపరుస్తూ ఉంది, అనేకులను ధైర్యపరుస్తూ ఉంది, అనేక కుటుంబాలను కడుతూ ఉంది, అనేకమైన వారిని పరలోకానికి తీసుకుని వెళుతుందన్నమాట. ఇది శ్రేష్టమైన ఆహారం. ఇది ప్రతిరోజు ఫ్రెష్ అన్నమాట. ఆమేన్. సజీవమైనటువంటి వాక్యం అన్నమాట. ఒకవేళ మధ్యాహ్నం నిలబడింది నేనే, ఇప్పుడు నిలబడింది కూడా నేనే, కానీ మధ్యాహ్నం నిలబడింది నేనే, కానీ మాట్లాడింది దేవుడు. కాబట్టి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నిలబడేది నేనే, ప్రభువే మనతో మాట్లాడునుగాక. చెప్దాం ఆమేన్. ఆమేన్. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఉదయకాల సమయంలో ఏ వాక్యాన్ని ధ్యానం చేసామో ఒక్కసారి అలా చెప్తారా? చేప, ఉపవాసం ఉన్న చేప. నిజంగా ఎంతమంది నిజంగా ఆ వాక్యం చేత ఎంతమంది కొన్ని పాఠాలు నేర్చుకున్నారు లేదా? కొంచెం చేతులు ఎత్తనమ్మా, అంటే చేతులు ఎత్తండి ఒకసారి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు వెళ్ళిపోయిన తర్వాత మరలా మధ్యాహ్నం ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూ
నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అనమాట. ప్రభా, నన్ను కూడా ఆ విధంగా వాడుకోండి అయ్యా, నేను కూడా ఆ విధంగా ఉంటానయ్యా, ఆ చేపలాగా ఉంటానయ్యా అనేసి ప్రార్థన చేస్తూ ఉన్నాను అనమాట. ఏదేమైనా సరే చాలా సంతోషం. ఈరోజు మన ప్రసంగాంశం ఏంటంటే ఉపవాసంలో ఉన్నటువంటి విజయం. చెప్పండి, ఉపవాసములో ఉన్నటువంటి విజయాలు. హల్లెలూయా. నేను ఉదయం చెప్పాను కదండి, దేవుడు నాతో ఏదైనా మాట్లాడితే గనక ఆ మాటను ఎలాగునో నేను స్థిరపరుచుకుంటాను, ఎలా నిర్ధారించుకుంటాను, దేవుడు మాట్లాడింది ఇదేనని ఎలా నేను నిర్ణయం చేసుకుంటానంటే, నేను చెప్పాను, నేను ఎవ్వరికీ చెప్పకుండానే వారి నోట్లో నుంచి నేను ఆ మాటలు విన్నప్పుడు, నేను చెప్పనండి, మీ దాసులు ఆరాధన చేస్తూ ఉంటే నేను ఇప్పుడు చెప్పేటటువంటి 4 మాటల్లో 3 మాటలు ఆల్రెడీ దాసులు పలికేశారు. నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, ఈరోజు చెప్పబడుతున్న వాక్యం కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచినదే. చెప్పండి, హల్లెలూయా. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్యము. ఆమేన్. బోధ ఎప్పుడు బొరలో నుంచి కాదంట. ఎక్కడి నుంచి రావాలి? బాధలో నుంచి రావాలంట. భారములో నుండి బోధ పుట్టాలంట. ఆమేన్. ఇది బుర్రలో నుండి వచ్చేది కాదు, భారములో నుండి వచ్చేది. ఆమేన్. ఈరోజు చాలామంది బలపరచబోతున్నారు, చాలామంది మరి ధైర్యపరచబోతున్నారు, చాలామంది ఒక నిండైనటువంటి ధైర్యాన్ని పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. నిజంగా ఆ విధంగా నేను వెళ్ళాలన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. వద్దులయ్యా, ఎలా వచ్చానో అలాగే వెళ్తాను, అది కాదనమాట. ఒకవేళ మనం ఇక్కడ కొన్ని సమస్యల చేత, కొన్ని ఇబ్బందుల చేత, కొంత కన్నీటి పరిస్థితులు గుండా ఒకవేళ వస్తే, ఈరోజు చెప్పబడుతున్నటువంటి దేవుని మాటను బట్టి కొండంత ధైర్యాన్ని పొందుకొని ఇక్కడి నుంచి మనం తిరిగి వెళుదాము గాక. దేవుడు ఆ విధంగా నడిపించును గాక. ఆమేన్. రైట్. నేను ఈ వాక్యం చెప్తూ ఉండగానే మీకు అర్థమైపోతుంది దాసుల నుంచి ఏ మాటలు వచ్చినాయో అదే మాటలు ఈరోజు దేవుడు మాట్లాడబోతున్నాడు. దయచేసి చదువుదాం దేవుని వాక్యములో నుంచి. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 7వ అధ్యాయాన్ని తెరిచిపెట్టుకోండి. కొన్ని విషయాలను ఈరోజు మనం నేర్చుకుందాం. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 7వ అధ్యాయము అలా తెరచిపెట్టుకోండి. ఈరోజు కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు మనము విందాం, ధైర్యం తెచ్చుకుందాం, బలపరచబడదాం, నూతన శక్తితో నింపబడదాం. హల్లెలూయా. చూద్దాం ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి విజయం. ఈరోజు మన ప్రసంగాంశం ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి విజయం, లేక ఉపవాస ప్రార్థన ద్వారా కలిగే విజయం ఎలా ఉంటుంది, ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి విజయాన్ని మనం ఏ విధంగా అనుభవించగలమో ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథములో ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నెన్నో అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లిఖించాడనమాట. అందులో ఒక భాగాన్ని, ఒక అంశంలో నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం ఈ రాత్రి. ఈ విజయం ఎలాగొచ్చిందంటే ఒకసారి ఇశ్రాయేలీయులందరూ కూడా ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్తారనమాట. యుద్ధానికి వెళితే చాలా సైన్యం ఉంది మనకు, చాలా బలం ఉంది మనకు, బలగం ఉంది, చాలా మరి సామర్థ్యం ఉంది మనకి, ఖచ్చితంగా ఈ విజయంలో ఈ యుద్ధంలో మనం విజయం సాధించగలుగుతామని ఒక ధైర్యంతో వాళ్ళు యుద్ధం చేసేస్తారు. కానీ విచిత్రం ఏంటంటే ఆ యుద్ధంలో 4,000 మంది ఇశ్రాయేలీయులు చనిపోతారనమాట. ఎంతమంది అమ్మా? 4,000 మంది. తర్వాత వారు తమ డేరాల దగ్గరకు వచ్చేసి పెద్దలందరూ కూడా కూడుకొని, ఎందుకు ఈరోజు మనం విజయం సాధించలేకపోయాం, ఎందుకు మనం ఓడిపోయాం, అయితే ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే మందస్సము మన మధ్యలో లేదు కనుక ఈరోజు మనం ఓడిపోయాం. కాబట్టి మందస్సాన్ని మన మధ్యలోనికి పెట్టుకుని మన యుద్ధం చేయగలిగితే ఖచ్చితంగా మనము యుద్ధంలో విజయాన్ని సాధించగలుగుతాం అనుకున్నారన్నమాట. ఇక వెళ్ళారు, ఆ దేవాలయంలో ఉండేటువంటి మందస్సాన్ని తీసుకుని వచ్చారు. ఆ మందస్సమును
ఆ యుద్ధ భూమిలో పెట్టినప్పుడు యుద్ధం చేయడం ప్రారంభిస్తారు. అంటే ఎప్పుడైతే ఆ మందసాన్ని ఆ యుద్ధ భూమిలోనికి తీసుకొచ్చారో ఫిలిస్తీన్లందరూ కూడా చూస్తారనమాట. వీళ్ళందరూ కూడా అనుకుంటున్నారు, ఓ ఇక విజయం మనదే అనేసి జై జై ధ్వనులు చేస్తూ మరి వాళ్ళు ఆర్భాటంగా కేకలు వేస్తున్నారు అన్నమాట. ఈ ఆర్భాటంగా కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఈ శబ్దాన్ని ఫిలిస్తీన్లు విని అనుకున్నారు, ఏంటి ఇప్పుడు వరకు మరి లేని ఆ ఉత్సాహం, ఇప్పుడు వరకు లేని జై జై ధ్వనులు ఇప్పుడు మొదలైన ఏంటి అనేసి అంటే వాళ్ళకి అర్థమవుతుంది మందసము వారి మధ్యలోనికి వచ్చిందని. ఇక వాళ్ళకు కూడా భయం వేసేస్తుంది అనమాట. ఇప్పుడు వరకేమో వాళ్ళు మాత్రమే మనతో యుద్ధం చేశారు, ఇప్పుడు వారితో ఏముంది, ఇప్పుడు మందసము కూడా ఉంది కాబట్టి ఇక ఈ యుద్ధంలో మనం కూడా ఓడిపోవచ్చేమో. కాబట్టి ఫిలిస్తీన్లారా మీరు ధైర్యం తెచ్చుకుని వారితో యుద్ధం చేయండి అనేసి అన్నప్పుడు ఇక వాళ్ళు కూడా యుద్ధం చేయడం ప్రారంభిస్తారు. విచిత్రంగా ఇంతకు ముందేమో 4,000 మంది చనిపోతారు. మందసం వస్తే మాకు విజయం కలుగుతుంది, మందసం ఉంటే మాకు విజయం కలుగుతుంది, దేవుడు విజయాన్ని ఇస్తాడు అనుకున్న ఆ సందర్భంలో దాదాపుగా 30,000 మంది చనిపోతారండి. అమ్మ ఎంతమంది? మొదటిగా 4,000 మంది, ఇప్పుడు 30,000 మంది, మొత్తం కలిపి ఎంతమంది చనిపోతారు? 34,000 మంది చనిపోతారండి. ఇక అందరూ కూడా ఇజ్రాయిల్ అందరూ కూడా పారిపోతారనమాట. ఇక పాలెములోనికి వెళ్ళిపోతారనమాట. ఇక అందరూ కూడా ఎంతో బాధతో భయంతో ఉన్నటువంటి సందర్భం. ఇక అలాంటి సందర్భంలో ఇక మందసాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోతారనమాట. ఇక 20 సంవత్సరాలు ఇక యుద్ధం అనే మాట అంటేనే ఇజ్రాయేలీలకు భయం వచ్చేస్తుందన్నమాట. యుద్ధం అనే మాట వినబడగానే ఇజ్రాయేలీలు భయపడిపోతున్నారు. ఎందుకంటే మొదట యుద్ధం చేస్తే 4,000 మంది చనిపోయారు, తర్వాత యుద్ధానికి వెళితే 30,000 మంది చనిపోయారు. ఇక ఇంచుమించు దాదాపుగా 34,000 మందిని పోగొట్టుకున్నాం. ఇంకా యుద్ధంలోనికి మనం వెళ్ళడం మంచిది కాదేమని అనుకొని వాళ్ళు ఇక సైలెంట్ అయిపోయారన్నమాట. విచిత్రం ఏంటో తెలుసా, వారి సామర్థ్యం వల్ల కలగనటువంటి విజయం, మందసము వారి మధ్య ఉన్నప్పటికీ కూడా కలగని విజయం. ఇక్కడ ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మందసం చాలా గొప్పదండి. మందసం ఉబేదెదోము ఇంటిలో ఉన్నప్పుడు 3 నెలల్లోనే తన జీవితాన్ని దేవుడు మార్చేశాడనమాట. హల్లెలూయా చెప్పండి అమ్మా ఒకసారి. హల్లెలూయా. 3 నెలల్లో ఇక ఉబేదెదోము జీవితాన్ని దేవుడు మార్చేశాడు. అంత గొప్పది మందసం. అయితే మందసమున్న ఎందుకు ఓడిపోయారంటే, మందసం అయితే వారి మధ్య ఉంది కానీ వారిలో మందసము లేదు, వారి హృదయాలలో లేదు, వారి హృదయంలో దేవుడికి స్థానము లేదు, వారి హృదయంలో దేవుని మందసము లేదు. వారి మధ్య ఉన్నది కానీ వారిలో మందసము లేకపోవటాన్ని బట్టి మందసం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఓడిపోయారు. చాలా సందర్భాల్లో మనం కూడా అనుకుంటూ ఉంటాం కదా, ఏమని అనుకుంటామంటే, అరే ఏంటి దేవుని నమ్ముకున్నా కూడా ఏంటి ఈ సమస్య, ఇదిగో ప్రార్థన చేస్తున్నా కూడా ఏంటి ఈ సమస్య, ఏంటి ఇదిగో ఇన్ని సంవత్సరాలుగా దేవుని అడుగుతున్నప్పుడు కూడా ఏంటి ఈ సమస్య అనుకుంటాను. సమస్య దేవునిలో లేదండి, సమస్య మనలోనే ఉంటుంది. మనం సరి చేసుకోగలిగితే మనము పరీక్షించుకుని సరిచేసుకుని మరలా మన జీవితాలు ప్రభువుకు అనుకూలంగా మార్చుకోగలిగితే నిశ్చయంగా ప్రభు కార్యాలు చేస్తాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఎందుకు మందసము ఉన్నప్పటికీ కూడా ఎందుకు వాళ్ళు ఓడిపోయారంటే, మందసం అయితే ఉంది కానీ ఆ మందసములో దేవుని మహిమ, చెప్పండమ్మా. ఇప్పుడు ఈ లైట్ ఉందండి, ఈ లైట్ చక్కగా వెలుతురిస్తుంది, అవునా? లైట్ అయితే ఉంది, కరెంట్ లేకపోతే ఇన్కమింగ్ వాయిస్. నాన్న చెప్పరా, మైక్ ఉంది, యాంప్లిఫైర్ ఉంది, పెద్ద బాక్స్ ఉంది, కానీ కరెంట్ లేకపోతే అక్కడ అదే జరిగింది. మందసం అయితే ఉంది కానీ దేవుని మహిమ ఆ మందసంలో
లేదు. కారణం ఏంటంటే పేరుకు దేవాలయం, కానీ ఆ దేవాలయంలో దేవుడు లేడు. పరిస్థితులు ఎలాగున్నాయంటే, యాజకుడైనటువంటి ఏలీ వృద్ధుడైపోయాడు, కన్నులు మందగించిపోయినాయి, సరిగా చూడలేకపోతున్నాడు. ఏలీ కుమారులు ఒఫ్ని ఫినెహాసులు దుర్మార్గులైపోయారు. ఇక దేవుని మందిరములో జరగాల్సినటువంటి ఆ కార్యాలు ఏవి కూడా జరగట్లా. దహన బలులు అర్పించేవారు లేరు, సమాధాన బలులు అర్పించేవారు లేరు, ప్రదీపములు చక్కపరిచేవారు లేరు, సన్నిధి రొట్టెల బల్లను క్రమపరిచేవారు లేరు. ఇదిగో ఆ దీప వృక్షములో ఇదిగో ధూప ద్రవ్య నైవేద్యములతో దంచి తీసిన అచ్చమైనటువంటి ఒలీవ నూనె పోసేవారు లేరు. దేవునికి నరులకి ఇదిగో దేవుని ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం చేసేవారు లేరు, ప్రజలకు దేవునికి మధ్యవర్తిత్వం చేసేవారు లేరు. కనీసము దేవుని ప్రత్యక్షత కూడా ఆ రోజు అరుదుగా కనబడుతుంది. అలాంటప్పుడు మందస్సముల మహిమ ఉంటుందా? మహిమ లేని మందస్సాన్ని పెట్టుకుని కూడా వాళ్ళు అలా ఓడిపోవడానికి కారణం ఏంటంటే మందస్సం అయితే ఉంది, కానీ అందులో దేవుని మహిమ లేదండి. ఈరోజు నేను ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే, వారి సామర్థ్యం వల్ల కలగని విజయం, మహిమ లేని మందస్సు ఉన్నప్పుడు వారు పొందని విజయము ఉపవాస ప్రార్థన ద్వారా వారు సాధించారండి. ఒక్క చెల్లికి అర్థమైందండి. మరలా చెప్తున్నాను, వారి సొంత శక్తి వల్ల కలగని విజయం, మహిమ లేని మందస్సము వల్ల కలగని విజయం వారు చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతమైన విజయాన్ని దేవుడు అనుగ్రహించాడండి. కొడితే గట్టి కొట్టండమ్మ యేసయ్యకి చాపర్లో. ఆమేన్. మరలా చెప్తున్నాను, వారి శక్తి ద్వారా, వారి సామర్థ్యం ద్వారా, వారి బలగం ద్వారా కలగని విజయం, మహిమ లేని మందస్సం ఉన్నప్పటికీ కూడా కలగని విజయము వారు చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతమైన ఘన విజయాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడండి. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పుతున్న మాట ఏంటంటే, నీ శక్తి వల్ల కలగని విజయం, నీ సామర్థ్యం వల్ల కలగని విజయం, నీ జ్ఞానం వల్ల కలగని విజయం, నీ యొక్క సామర్థ్యం వల్ల కలగని విజయం, నీ ధనము వలన కలగని విజయం, నీ యొక్క శక్తి సామర్థ్యాల వల్ల కలగని విషయాన్ని ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప విషయాన్ని ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నమ్మిన వారు ఒకసారి మీ పక్కవారు తిరిగి చెప్తారా? ఒకసారి మీ పక్కవారు తిరిగి చెప్పండి, దేవుడు ఘనమైన విషయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. చెప్పనమ్మా, అరే నమ్మట్లేదారా? ఉపవాస ప్రార్థన ద్వారా ఘనమైన విషయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. విజయం వద్దా అమ్మా? విజయం వద్దా? ఎరా కావాలి. ఆమేన్. మనందరము, మీరందరూ నిశ్చయంగా విజయము పొందుదురుగాక. ఆమేన్. ఎలా విజయాన్ని సాధించారు? ఒకసారి మనం చూద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయము. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 7వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. అంతటా వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండ యందున్న అబీనాదాము ఇంట చేర్చి దానిని కాపాడుటకు అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యతయరీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మును విడిపించును. అంతటా ఇశ్రాయేలీలు బయలు దేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే
సేవించిరి. ఇక్కడ చదవండి, ఇక్కడ జాగ్రత్తగా చదువుదాం. అంతటి సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండెను. అమ్మ ఏమున్నారంట చెప్పండి అమ్మా. ఏంటి చెప్పమంటావు, గట్టిగా చెప్పమంటావు ఏంటి? ఉపవాసం ఉండి ఓపిక లేక మాట రాకపోతుంటే ఓ చెప్పు అంటేనా? చెప్పండి అమ్మా, కొంచెం నిదానంగానే చెప్పండి. ఏమున్నారు వాళ్ళు? ఉపవాసం ఉన్నారు. యుద్ధానికి వెళ్ళలేదు వాళ్ళు. కనీసం యుద్ధం చేయాలనే ఆలోచన కూడా వారికి లేదనమాట. అరే, ఒక యుద్ధంలో 4,000 మందిని కోల్పోయాము, మరలా మనసుని మరి తీసుకెళ్తే యుద్ధంలో విజయం సాధిస్తామనుకుంటే తర్వాత కూడా 30,000 మందిని మనము కోల్పోయాము. కాబట్టి ఇక యుద్ధం చేయడం కాదు, కానీ మన జీవితం యుద్ధంలో విజయం పొందడానికి మనమే మన జీవితంలో ఒక కారణం అనుకుని వాళ్ళు తప్పు తెలుసుకున్నారు. సమూయేలు మాట వారు విని వాళ్ళు ఏం చేశారంటే వారి మధ్యలో ఉన్నటువంటి ఆ విగ్రహాలన్నిటిని కూడా తీసివేశారనమాట. ఏం చేశారమ్మా? విగ్రహాలన్నీ కూడా పారవేశారనమాట. విగ్రహాలను పారవేసి విరిగి నలిగిన హృదయాన్ని ప్రభువుకు సమర్పించారు. ఆమేన్. విరిగిన నలిగిన హృదయాన్ని ప్రభువుకి సమర్పించి ఇక వాళ్ళందరూ కూడా ఆ దినము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంట. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నారు అంటమ్మా? సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు, అంటే దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. అలాగే ఇశ్రాయేలీయులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, అంటే సంఘమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఈ ఉపవాసం ఉండి మిస్పాలో కూడుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారని ఎవరికి వినబడిందంటే ఫిలిష్తీయులకు వినబడింది అనమాట. ఫిలిష్తీయులకు వినబడి వీళ్ళందరూ కూడా అనుకుంటున్నారు, అరే 20 సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నారా, ఇప్పుడు దొరికారా. అన్న అనుకుని ఉంటారా? ఏమనుకున్నారు వాళ్ళు? 20 సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నాం, ఇప్పుడు దొరికారా అనుకున్నారు వాళ్ళు. ఆల్రెడీ వాళ్ళు ఉపవాసం ఉన్నారు కదా, ఉపవాసం ఉంటే వాళ్ళు శరీరాలు ఏమైపోతాయి అమ్మ చెప్పండమ్మా? బలహీనమైపోతాయి. శక్తి ఉండదు వాళ్ళకి, బలం ఉండదు వాళ్ళకి. అంటే దేహపరంగా వాళ్ళు బలహీనంగా ఉంటారు. వాళ్ళు అనుకుని ఉంటారు, అరే బలంగా ఉన్నప్పుడే మన వారి మీద విజయాన్ని సాధించాం, బలంగా యుద్ధానికి వచ్చినప్పుడు వారి మీద యుద్ధం చేసి వారిని 34,000 మందిని హతం చేశాము, ఇప్పుడు వారు బలహీనంగా ఉన్నారు, ఇప్పుడు ఈజీగా వాళ్ళందరిని కూడా ఓడించవచ్చు అనుకుని ఇక ఫిలిష్తీయులందరూ కూడా యుద్ధానికి సిద్ధపడి వస్తున్నారన్నమాట. ఈ విషయం ఇశ్రాయేలీయులకి వినబడి సమూయేలు దగ్గరకు వచ్చి అంటున్నారు, అయ్యా సమూయేలు అయ్యా, ఒకప్పుడు యుద్ధానికి వెళితే 4,000 మంది పోగొట్టుకున్నాం, తర్వాత యుద్ధానికి వెళితే 30,000 మంది పోగొట్టుకున్నాం, ఇక ఇదిగో ఇంచుమించు 34,000 మందిని పోగొట్టుకున్నాం. అయ్యా సమూయేలు గారు, ఇక చనిపోవడానికి మేము సిద్ధపడట్లా. ఇక మనలో అంటే ఇశ్రాయేలులో ఏ ఒక్కరు కూడా హతము కావడానికి మేము ఇష్టపడట్లా, ఏ ఒక్కరు నాశనం కావడానికి ఇష్టపడట్లా, ఏ ఒక్కరు వధించబడడానికి ఇష్టపడట్లా. ఇది యుద్ధానికి ఒకవేళ మేము బలహీనంగా ఉన్నప్పటికీ కూడా మీరు ప్రార్థన చేయగలిగితే హల్లెలూయా, మీరు ప్రార్థన చేస్తూనే ఉండండి. వీలైతే బలహీనమైనటువంటి దేహాలతోని, ఇదిగో బలహీనమైన శరీరములతోని ఒకవేళ శక్తి సన్నగిలుతున్న ఈ సమయంలోనే మేము యుద్ధానికి వెళతామనేసి వాళ్ళు సిద్ధపడుతుంటే అద్భుతమైనటువంటి కార్యం చూసారా? అద్భుతమైన కార్యం చదవండి ఒకసారి. అద్భుతమైన కార్యం జరుగుతుంది, ఒకసారి చదవండి. అద్భుతమైన కార్యం జరుగుతుంది. చదువుదాం. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా అమ్మా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద అమ్మా మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా
వారు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేక వాళ్ళు పారిపోయారట. గట్టిగా చప్పలు కొడుతూ మన ప్రభుని మహిమపరుదు. గట్టిగా చప్పలు కొడుతూ మన ప్రభుని మహిమపరుదు. ఈరోజు నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే ఒక్క నిమిషం అమ్మా, కొట్టబడినప్పుడు కొట్టరు కానీ ఇప్పుడు కొట్టేస్తున్నారు. కొట్టనమ్మా అన్నా సరే కొట్టట్లా, ఇప్పుడు మాత్రం ఆగట్లేదన్నా. నేను అన్నాను కదా, ఈరోజు ఒక నూతనమైన శక్తిని పొందుకుని మనం ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. అక్కడ రాయబడి అనమాట. అరే తల్లి చదవరా, మరలా చదవరా 7వ అధ్యాయం 10వ వచనం. ఆ దినమున అయితే యెహోవా అని అక్కడ నుంచి చదవరా. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయారంట. హల్లెలూయా. యుద్ధము అయ్యగారు పాడారా లేదా? చెప్పనుమా? ఈరోజు నేను చెప్పదలుచుకున్న మొట్టమొదటి మాట, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే యుద్ధము యెహోవాదే. అసలు మీరు నీరసంగా ఉంటారేంటమ్మా? అసలు నాకు తెలిసి అసలు ఎగిరి గంతేస్తారో అనుకున్నా. మరలా చెప్తున్నాను, ఇశ్రాయేలీయులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటుంటే, శత్రువులు యుద్ధ పంక్తులు తీరి వస్తూ ఉన్నారనమాట. అరే చిక్కారా, అసలే బలహీనంగా ఉన్నారు అనుకుంటున్నారు. ఇక దగ్గరకు వచ్చేస్తుంటే ఇశ్రాయేలీయులు కూడా భయం వచ్చేస్తుంది. బలం ఉన్నప్పుడే విజయం సాధించలేకపోయాం, మందసం ఉన్నప్పుడే విజయం సాధించలేకపోయాం. అయినా సరే మరొక మారు ప్రయత్నం చేద్దామని సిద్ధపడుతుండగా యుద్ధం చేసింది ఎవరో తెలుసా? ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా యుద్ధం చేసింది దేవాది దేవుడు. హల్లెలూయా. యుద్ధం చేయకుండానే దేవుడు ఇశ్రాయేలును గెలిపించాడండి. ఇశ్రాయేలీయులు యుద్ధం చేయకుండానే ఫిలిష్తీయులు ఓడిపోయారు. కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధం చేసింది ఎవరంటే దేవుడైనటువంటి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా. దేవుడు యుద్ధం జరిగించాడు, ఇశ్రాయేలీయులకి దేవుడు విజయాన్ని ఇచ్చాడు అనమాట. ఆమేన్. చెప్పనమ్మా. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్పమంటున్న మాట ఏంటంటే, మీరు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు కదా, దేవుడు మీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. రిసీవ్ చేసుకోండి. నిజంగా ఈ వాగ్దానం నాకే, ఈ వాక్యము నాకే, ఈ మాట నాకేనని రిసీవ్ చేసుకోండి. దేవుడు మీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తే సరిపోతుంది? అబ్బా, ఆమేన్. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే దేవాది దేవుడు మన పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు అనమాట. నీ సమస్యతో నా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. నీ యొక్క అనారోగ్యంతో నా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. నీ నిరుద్యోగంతో ఆయన యుద్ధం చేయబోతున్నాడు. ఇదిగో నీ ఆర్థిక ఇబ్బందులతో ఆయన యుద్ధం చేయబోతున్నాడు. నీ అనారోగ్యంతో నా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. నీ సమస్యతో ఆయన యుద్ధం చేయబోతున్నాడు. నీ అప్పుల సమస్యతో ఆయన యుద్ధం చేయబోతున్నాడు. నీ కన్నీటితో ఆయన యుద్ధం చేయబోతున్నాడు. ఇదిగో నీకు వ్యతిరేకంగా రూపింపబడుతున్న ఇదిగో శత్రువులతో, ఇదిగో ఆయుధాలతో నా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. ఈ రోజు నేను చెప్పను, ఆల్రెడీ యుద్ధం ప్రారంభమైంది. ఆల్రెడీ యుద్ధాన్ని దేవుడు ప్రారంభించాడు. ఆమేన్. మీరు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థించాలనుకుంటున్నారో, ఎప్పుడైతే కడుపు కట్టుకుని నడుము కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థించాలని, ఇదిగో మీకున్న పనులన్నీ, మీకున్న భారములు, మీకున్న బాధ్యతలు అన్ని ప్రక్కన పెట్టి దేవుని మందిరంలో ఉపవాసం ఉండి ప్రార్థించాలని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుని, ఇదిగో కడుపు కట్టుకుని నడుము కట్టుకుని ఎప్పుడైతే ఇక్కడ మోకరించడం ప్రారంభించారో, ఆ క్షణం నుండి నా దేవుడు యుద్ధం ప్రారంభించాడు. యుద్ధము యెహోవాదే, విజయము నీదే. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఈ మాట గట్టిగా చెప్పమంటున్నాడు. ఆల్రెడీ దేవుడు యుద్ధాన్ని ప్రారంభించాడు. హల్లెలూయా.
నువ్వు బయటికి చెప్పుకోలేని సమస్యలు కూడా ఒకవేళ ఉండొచ్చేమో, ఆ సమస్యలతో కూడా నా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. హల్లెలూయా. యుద్ధం ఈ దేవుడు చేస్తే ఇక విజయం నీ సొంతమేనా? ఆమె చెప్పండి ఒకసారి, మన పక్కవారు తిరిగి చెప్పండి, దేవుడు యుద్ధం చేస్తున్నాడు కదా, ధైర్యంగా ఉండండి. అమ్మ ఏంట్రా చెప్పరా అన్న, రెడ్డి అన్న చెప్పన్నా, అన్నకు చెప్పు, అన్నకు చెప్పండి, దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. చెప్పన్నా, చెప్పండి అమ్మా, దేవుడు యుద్ధం చేయబోతున్నాడు, దేవుడు యుద్ధం చేయబోతున్నాడు అన్న, యుద్ధం చేయబోతున్నాడు అన్న. అసలు ఇది కూడా చెప్పండి, భలే ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ దేవుడు యుద్ధం ప్రారంభించాడన్న. ఆల్రెడీ యుద్ధం ఏమైంది? ఆమేన్. నా ప్రార్థన, నా ఆశ ఏంటంటే ఈ 3 దినాలు గడవక మునిపే మీరు ఒక అద్భుతమైన విజయాన్ని సాధించుదురుగాక. హల్లెలూయా. దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. ఆమె ఎక్కడైతే వాళ్ళకి మరణ భయం ఆవరించిందో అక్కడే దేవుడు విజయోత్సవంతో దేవుడు వారిని ఊరేగించాడు. ఈరోజు మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకున్న మొట్టమొదటి మాట ఏంటంటే దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. చెప్పండి. రెండవది ఇజ్రాయేలీల పక్షంగా దేవుడు యుద్ధం చేసి ఏం చేశాడు చదవండి. రెండవ మాట సమూయేలు రాసిన మొదటి గ్రంథం, ఇక 7వ అధ్యాయం నుంచి పక్కగా అటు వెళ్ళొద్దు ఇటు రావద్దు. చదవండి 7వ అధ్యాయం 14వ వచనం. 7వ అధ్యాయం 14వ వచనం. మరియు ఫిలిష్తీయులు ఇజ్రాయేలీల యుద్ధం నుండి పట్టుకొనిన పట్టణములు ఇజ్రాయేలీలకు తిరిగి హల్లెలూయా. అంటే వారి పొలాలు, వారి పట్టణాలు, వారు కలిగిన సమస్తము కూడా అంతకుముందు ఫిలిష్తీయులందరూ కూడా పట్టుకుని తీసుకెళ్ళిపోయారు అనమాట. అయితే దేవుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే వారి పక్షంగా యుద్ధం చేయడమే కాదు, దేవుడు తిరిగి సమకూరుస్తున్నాడు. దేవుడు తిరిగి మరలా వాళ్ళు కోల్పోయిన దాన్ని తిరిగి ఏం చేస్తున్నాడు? దేవుడు సమకూరుస్తున్నాడు. సర్వము సమకూర్చును. పాడారా లేదా? పాడారా లేదరా? మరి రెండో మాట కూడా వచ్చేసిందిగా. చెప్పండి హల్లెలూయా. ఈరోజు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన మాటలమ్మా, చాలా జాగ్రత్తగా వినండి. ఆ రోజు ఫిలిష్తీయులంట యుద్ధం చేసేసి మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళకున్న పొలాలు, పట్టణాలు అన్నిటినీ కూడా వాళ్ళు పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారంట. కానీ దేవాది దేవుడు వారు ఉపవాసం ఉండటం చూసి, వారు ఉపవాస ప్రార్థన చేయడం చూసి అంట వారు కోల్పోయినదంతటిని దేవుడు మరలా సమకూరుస్తున్నాడంట. ఈరోజు నా ప్రార్థన, ఈరోజు నా ఆశ ఏంటంటే, ఈరోజు దేవుని పక్షంగా నిలబడి చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు కదా, ఉపవాస దినమును చాటించుకుని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు, దేవుని సన్నిధిలో కన్నీళ్లు గారుస్తున్నారు, దేవుని దగ్గర కడుపు కట్టుకుని నడుము కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు కదా. దీనికి ఫలితంగా దేవుడు ఏం చేయబోతున్నాడంటే దేవుడు సమకూర్చబోతున్నాడు. హల్లెలూయా. ఒకటేమో యుద్ధం చేయబోతున్నాడు, రెండోది సమకూర్చబోతున్నాడు. నువ్వు కోల్పోయిన దాన్ని దేవుడు సమకూర్చబోతున్నాడు. నువ్వు కోల్పోయింది ఆరోగ్యమైనా సరే దేవుడు మరలా తిరిగి ఇవ్వబోతున్నాడు. ఈ మాటలు నేను మరలా ఇక్కడ కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటుంటే మీలో కొంతమంది వచ్చి దాసులకు చెప్తూ ఉన్నారు, అయ్యా నా బిడ్డకు బాగాలేదయ్యా. చెప్పారమ్మా? అయ్యా నా పాపకు బాగోలేదయ్యా, అయ్యా మా అల్లుడి యాక్సిడెంట్ అయిందయ్యా, నడవలేకపోతున్నాడయ్యా అని కొంతమంది కొన్ని ఔషధాలు చెప్పారు కదా. ఈ మాట నాకు గుర్తొచ్చి నా హృదయంలో నా హృదయం నేను అనుకుంటున్నాను, వారు కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి మరలా సమకూర్చబోతున్నాడు, మరలా వారిని లేవనెత్తబోతున్నాడు, మరలా వారిని నడిపించబోతున్నాడు, మరలా వారి నరములను సడలింప చేయబోతున్నాడు, మరలా వారు కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి నా దేవుడు ఇవ్వబోతున్నాడు.
దాసులు భారంతో ప్రార్థన చేస్తున్నారు. సంగమ మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు కనుక దేవుడు చేసే రెండవ పని ఏంటో తెలుసా? రెండవ కార్యం ఏంటో తెలుసా? దేవుడు యుద్ధం చేయడం మాత్రమే కాదు, దేవుడు తిరిగి సమకూర్చబోతున్నాడు. ఆమేన్. చెప్పండి, మీ పక్కలో తిరిగి చెప్పండి, నువ్వు కోల్పోయిన దాన్ని తిరిగి సమకూర్చబోతున్నాడు. చెప్పండి 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 చెప్పండి. అది ఆరోగ్యమైన, చెప్పండి అమ్మా, నమ్మట్లేదా తల్లి? అమ్మా, మనం కోల్పోయిన ఆరోగ్యమైనా సరే దేవుడు తిరిగి సమకూర్చబోతున్నాడు. మనం కోల్పోయిన ధనాన్ని దేవుడు తిరిగి, మన కోల్పోయిన ఉద్యోగాన్ని దేవుడు తిరిగి, నమ్మితేనే గట్టిగా ఆమేన్ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. కోల్పోయిన ఉద్యోగాన్ని తిరిగి సమకూర్చబోతున్నాడు. కోల్పోయిన ధనాన్ని దేవుడు సమకూర్చబోతున్నాడు. కోల్పోయిన ఆరోగ్యాన్ని దేవుడు సమకూర్చబోతున్నాడు. నువ్వు నీ జీవితంలో ఏ ఆనందాన్ని కోల్పోయావో దేవుడు తిరిగి సమకూర్చబోతున్నాడు. నమ్మినవారు గట్టిగా చప్పలు కొడుతూ మన ప్రభుని భయపడదు. చప్పలు కొడుతూ ఉండగానే దేవుడు తిరిగి సమకూర్చునుగాక. చప్పలు కొడుతూ ఉండగానే మీరు కోల్పోయిన ఆనందాన్ని దేవుడు తిరిగి సమకూర్చునుగాక. ఒకప్పుడు ఆనందంగా ఉండేవాడినయ్యా, ఒకప్పుడు సంతోషంగా ఉండేవాడినయ్యా, ఒకప్పుడు ఆహ్లాదంగా ఉండేవాడినయ్యా, ఒకప్పుడు ఆరోగ్యంగా ఉండేవాడినయ్యా, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేదు అని కనుక ఒకళ్ళు దుఃఖపడుతుంటే, ఒకళ్ళు బాధపడుతుంటే నా దేవుడు పదే పదే చెప్పమంటున్న మాట ఏంటంటే, దేవుడు తిరిగి సమకూర్చబోతున్నాడు. దేవుడు తిరిగి సమకూర్చబోతున్నారు. నీ సంతోషాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. సాతానుడు నీ నుండి ఏ సంతోషాన్ని దొంగిలించాడు, సాతానుడు నీ దగ్గర నుంచి ఏ ఆనందాన్ని తీసేశాడు, సాతానుడు నీ దగ్గర నుంచి ఏ ఆరోగ్యాన్ని తీసేశాడు, నా దేవుడు చెప్పమంటున్న మాట ఏంటంటే తిరిగి నా దేవుడు సమకూర్చబోతున్నాడు. ఒకటి యుద్ధం చేయబోతున్నాడు, రెండు తిరిగి సమకూర్చబోతున్నాడు. సమకూర్చబోతున్నాడు దేవుడు. చెప్పండి రా తల్లి, ధైర్యంగా ఉన్నానమ్మా. సమకూర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి దేవుడు యుద్ధం చేశాడు, ఉపవాసం ఉంటాయి. రెండోది దేవుడు సమకూర్చాడు. ఆమె వారు కోల్పోయిన పట్టణాలు అన్నిటిని కూడా దేవుడు మరో తిరిగి సమకూర్చి, ఈరోజు మనకు కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఆయన సమకూర్చబోతున్నాడు. మూడోది, ఉదయం లాగా 7 నేను చెప్పను, 4 చెప్తా. అమ్మయ్యా బతికించావయ్యా అన్నాడు. చూస్తున్నారు ఏంటో నా ఇంకా అయ్యగారు టైం కానీ చెప్పలేదో, చెప్పారు కాబట్టి అయిపోయింది, లేదంటే మళ్ళీ 7 పట్టుకునేవాడిని. 4 4 ఓకేనా? ఎన్నైనాయి? దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. 2 దేవుడు సమకూర్చబోతున్నాడు. దేవుడు సమకూర్చు. మూడోది ఏంటంటే చదవండి ఒకసారి, చదవండి. ఏం చేశాడు? వారు చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు వారి జీవితంలో చేసినది ఏంటంటే, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. 14 కాదురా, 12వ వచనం రా, 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి, అమ్మా ఓకే, మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలవబెట్టి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టెను. ఏం పేరంట? అమ్మ చెప్పరా, గట్టిగా చెప్పాలందరూ. అన్న మీరు కూడా చెప్పండి అన్న. ఎబెనేజర్ అనే పేరు పెట్టాడు. ఎందుకు ఎబెనేజర్ అని పేరు పెట్టాడు? ఒక్క మాట చదవరా. 4వ అధ్యాయం 1వ వచనం. 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకే బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు అఫేకుల్లో దిగిరి. యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి, అమ్మ ఎక్కడ ఓడిపోయారా? ఎబెనేజర్లో ఓడిపోయారు. దేవుడు మరల వారు
తమ దగ్గర ఉన్నటువంటి విగ్రహాలను తీసివేసి విరిగిన నలిగిన హృదయాన్ని దేవునికి అర్పించి ఉపవాసముని ప్రార్థన చేస్తే దేవుడు మరలా ఏ ఎబినేజర్లు అయితే ఓడిపోయారో మరలా అదే ఎబినేజర్లో దేవుడు గెలిపించాడు. అరే మళ్ళీ చెప్పనా, ఏ ఎబినేజర్లు అయితే ఓడిపోయారో అదే ఎబినేజర్లో దేవుడు గెలిపించాడనే మాట మీకు ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు, కానీ నేను ఇలా చెప్తా వినండి. ఎక్కడైతే ఓడిపోయారో దేవుడు అక్కడే గెలిపించి ఊరేగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను బట్టి నేను చెప్పదలుచుకున్న మూడవ మాట ఏంటంటే దేవుడు యుద్ధం చేయడమే కాదు, దేవుడు సమకూర్చడమే కాదు, దేవుడు సన్మానించబోతున్నాడు. హల్లెలూయా. మీకు అర్థం కావాలని అన్నీ కూడా సామెత చెప్తున్నా. మీరు అబ్జర్వ్ చేశారా? ఏంటో యుద్ధం అన్నావు కదా మళ్ళీ అంటావు ఏంటంటే మీరు 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 అంటారు కదా సమరం అంటారు కదా. సమరం అంటే ఏంటి? యుద్ధమే. ఇప్పుడు చూడండి, దేవుడు దేవుడు సమకూర్చబోతున్నాడు, దేవుడు సన్మానించబోతున్నాడు. హల్లెలూయా. ఎక్కడైతే ఇశ్రాయేలీయులు ఓడిపోయారో, ఏ ఎబినేజర్లు అయితే ఓడిపోయారో, ఏ ఎబినేజర్లు అయితే ఓటమి భయంతో పారిపోయారో, ఏ ఎబినేజర్లు అయితే ఓటమి భయంతో వారు పరుగులెత్తారో అదే ఎబినేజర్లో దేవుడు ఒక గొప్ప విజయాన్ని వారికి ఇచ్చాడండి. ఆమేన్. ఎక్కడైతే తలదించుకున్నారో దేవుడు అక్కడ వారి తలను పైకెత్తాడండి. ఆ గొప్ప దేవునికి ఒకసారి చప్పట్లు కొడుతూ మన ప్రభుని మహిమపరుద్దాం. ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడి ఉపవాస ప్రార్థనలో జరిగించాలనుకుంటున్న మూడవ కార్యం ఏంటో తెలుసా? దేవుడు మిమ్మలను సన్మానించబోతున్నాడు. దేవుడు మీ తలను పైకెత్తబోతున్నాడు. దేవుడు మీ తలను పైకెత్తి ఇదిగో దేవుడు ఊరేగించడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఎక్కడైతే ఓడిపోయామనుకుంటున్నామో, ఎక్కడైతే అవమానించబడుతున్నామో, ఎక్కడైతే నిందించబడుతున్నామో, ఎక్కడైతే అపహాస్యం చేయబడుతున్నామో, ఎక్కడైతే నిందల పాలవుతున్నామో, ఎక్కడైతే ఇదిగో నిందల పాలై అవమానాల పాలై ఇదిగో లేని ఇదిగో చేయని ఇదిగో తప్పుకు కూడా ఇదిగో నేరములు మోపబడి నిందల పాలై అవమానించబడుతున్నామో, దేవాది దేవుడు అక్కడే దేవుడు నిన్ను ఊరేగించబోతున్నాడు. ఎక్కడ అవమానించబడుతున్నావో, ఎక్కడ నిందించబడుతున్నావో దేవుడు అదే స్థలములో నీ తలను పైకెత్తబోతున్నాడమ్మా. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఎంత గొప్పదో చూడండి. హల్లెలూయా. దేవుడు యుద్ధం చేస్తున్నాడు, దేవుడు సమకూరుస్తున్నాడు, దేవుడు సన్మానిస్తున్నాడు. ఆమేన్. ఎక్కడ మనం ఓడిపోయామో దేవుడు అక్కడే మన తలను పైకెత్తే దేవుడు అండి. ఒకవేళ గర్భఫలం లేక ఉంటే ఎన్నెన్నో నిందలు కదండి, ఎన్నెన్నో అవమానాలు. కట్టుకున్న భర్త నుంచి, అత్తమామల దగ్గర నుంచి, తోబుట్టుల దగ్గర నుంచి, ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి ఎన్నెన్నో అవమానాలు కదండి. ఇందాక చెప్తున్నారు అన్నకు, అయ్యా గర్భఫలం లేని వాళ్ళు ఉన్నారు అనేసి. నా దేవుడు ఏమో వారి తలను దేవుడు పైకెత్తబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు వారందరి తలలను పైకెత్తునుగాక. మీ తలను దేవుడు పైకెత్తునుగాక. ఎక్కడ అవమానించబడుతున్నారు, ఎక్కడ నిందించబడుతున్నారు, ఎక్కడ అపహాసించబడుతున్నారు దేవుడు వారి మధ్యలోనే దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. ఏ ఎబినేజర్లు అయితే వారు ఓడిపోయారో దేవుడు అదే ఎబినేజర్లో దేవుడు గెలిపించాడు. ఆమేన్. ఎక్కడైతే తలదించుకున్నారో దేవుడు అక్కడే వారి తలను చెప్పండమ్మా. అందుకని ఇక్కడ సమస్య వచ్చిందని, ఇక్కడ నిందలు వస్తున్నాయని, ఇక్కడ అవమానాలు వస్తున్నాయని అక్కడి నుంచి వెళ్ళిపోవద్దు, నిలబడండి. ఒక రోజున దేవుడు వారి ముందే దేవుడు తలను పైకెత్తుతాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్న మూడవ మాట, దేవుడు సన్మానించబోతున్నాడు. ఒకటి, దేవుడు సమరం చేయబోతున్నాడు.
2 దేవుడు సమకూర్చబోతున్నాడు, 3 దేవుడు సన్మానించబోతున్నాడు. ఇక 4వది చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తాను. చదవండి ఒకసారి 7వ అధ్యాయము 14వ వచనం. 7వ అధ్యాయము 14వ వచనం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతులను విడిపించిరి. మరియు ఇశ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము కలిగి ఉండెను. గట్టిగా సరే చేపలు కొడుతూ ప్రభుని మేపరుద్దాం. ఒకటి, దేవుడు ఏం చేయబోతున్నాడు. 2, దేవుడు 3 దేవుడు. 4వది ఏంటంటే దేవుడు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. ఏమో నాకు తెలీదు ఈ సంఘంలో మరి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో నాకు తెలీదు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో నాకు తెలీదు. ఆ కుటుంబాల్లో మరి ఎన్ని కుటుంబాలు సమాధానం లేకుండా ఉన్నాయో నాకు తెలీదు. ఒకవేళ ఎన్ని కుటుంబాలు ప్రతికూలంగా ఉన్నాయో నాకు తెలీదు. కానీ ఈ మాటను బట్టి నేను చెప్పదలుచుకున్న మాట ఏంటో తెలుసా, దేవుడు ఉపవాస ప్రార్థనల ద్వారా వారి కుటుంబములలో దేవుడు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. ఏ కుటుంబాల్లో సమాధానం లేదు, ఏ కుటుంబాల్లో శాంతి లేదు, ఏ కుటుంబాల్లో ఇదిగో సఖ్యత లేదు, ఏ కుటుంబాల్లో ఐక్యత లేదు, ఏ కుటుంబాల్లో ఇదిగో భర్త భార్య మధ్యలో ఉన్నటువంటి సమాధానాన్ని సాతాను చెడగొచ్చాడు, ఏ తల్లిదండ్రుల పిల్లల మధ్య సమాధానం లేకుండా చేశాడు. దేవుడు మరలా చెప్తున్న మాట ఏంటో తెలుసా, దేవుడు తిరిగి సమాధానాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. ఆమేన్. దేవుడు యుద్ధం చేయడమే కాదు, దేవుడు సమకూర్చడమే కాదు, దేవుడు సన్మానించడమే కాదు, దేవుడు సమాధానాన్ని కూడా ఇస్తున్నాడు. ఆమేన్. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు అనేకమైన కుటుంబాలను సమాధానంతో నింపునుగాక, అనేకమైన కుటుంబాలను కట్టునుగాక, అనేకమైన కుటుంబాలు దేవుని నామములో కట్టబడునుగాక. మీరు ఆమె చెప్పండమ్మా. నాకు కూడా వినపడట్లా. ఇంకా కుటుంబాల్లో సమాధానం లేకుండా చేసే సాతానికి ఏమని పడుతుంది? గట్టిగా చెప్పండి. మీరు ఆమెనంటే కనుక, మీరు ఆమెనని గట్టిగా చెప్పగలిగితే కనుక సాతానుడు ఇక ఆ ఇంట్లో నుంచి పారిపోవాలి. అలా చెప్పండి ఒకసారి గట్టిగా. దేవుడు ప్రతి కుటుంబాన్ని సమాధానముతో నింపునుగాక. భర్త భార్య మధ్య సమాధానం దేవుడు ఇచ్చునుగాక. తల్లిదండ్రుల పిల్లల మధ్య సమాధానాన్ని దేవుడు ఇచ్చునుగాక. తోబుట్టుల మధ్య సమాధానం ఇచ్చునుగాక. విశ్వాసికి మధ్య సమాధానం ఉండునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. దేవుడు సమాధానం ఇచ్చునుగాక. హల్లెలూయా. దేవుడు సమరం చేయబోతున్నాడు, దేవుడు సమకూర్చుతున్నాడు, దేవుడు సన్మానించబోతున్నాడు, దేవుడు సమాధానాన్ని ఇస్తున్నాడు. అన్న మీరు పర్మిషన్ ఇస్తే ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఓకే, నేను అనుకుంటున్నారు తల్లులు, అమ్మో ఏసు రక్తం జయం అనుకుంటున్నారమ్మా. 7 అన్నాడుగా ఫస్ట్ నుంచి, ఆ 7 చెప్పకుండా ఉన్నాడు అనుకుంటా. ఏసు రక్తమే జయం. ఈసారి పిలిస్తే కనుక అన్నారా? చెప్పండి గట్టిగా హల్లెలూయా. చదవండి రా. ఒకటి చెప్పేసిన వాక్యం ముగించేస్తాను. సమూయేలు రాసిన మొదటి 7వ గ్రంథం, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. మందసము కిర్యత్-యెయారీములో అరే ఎన్ని సంవత్సరాలు రా నాన్న? 20 సంవత్సరాలు రా. ఓకేనా? చూడండమ్మా, ఆగండి 20 సంవత్సరాలు కదా. ఇప్పుడు చూడండి, మొదటి యుద్ధం చేసినప్పుడు ఎంతమంది చనిపోయారు? తర్వాత యుద్ధం చేసినప్పుడు మొత్తం కలిపి ఇక ఆ తర్వాత యుద్ధం జరిగిందా? జరగల. వీళ్ళేంటి? ఇజ్రాయేలీలు కూడా విజయం కొరకు చూస్తున్నారు. ఎన్ని సంవత్సరాలుగా? అంతే కదరా. ఒకవేళ యుద్ధం వస్తే కనుక ఆ యుద్ధంలో విజయం సాధించాలని ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నట్టు? అమ్మా, నేను ఫస్ట్ మాటలో చెప్పాను, ఫిలిష్తీయులు కూడా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నారంట వాళ్ళని ఓడించాలని.
20 సంవత్సరాలుగా అబ్బా చిక్కారు అనుకున్నారు ఇప్పుడు, అవునా కదా? అంటే ఈరోజు నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే 20 సంవత్సరాలుగా ఇదిగో ఎదురు చూస్తున్న విషయాన్ని ఉపవాసం ఉన్న రోజున దేవుడు అనుగ్రహించాడండి. అమ్మో, అర్థం కాలేదనుకుంటా మీకు. అర్థమైందా? 20 సంవత్సరాలుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం అన్నా మేము విజయాన్ని సాధించాలి, ఈ సంవత్సరం అన్నా మేము యుద్ధంలో గెలవాలి, ఈ సంవత్సరం అన్నా మేము యుద్ధంలో విజయం సాధించాలని. ఎన్ని సంవత్సరాలుగా? 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న విజయాన్ని దేవుడు ఎప్పుడు ఇచ్చాడు? ఉపవాసం ఉన్న దినాన్ని దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడండి. ఒకసారి గట్టిగా యేసయ్యకి చప్పట్లు కొడుతూ మన ప్రభువుని మహిమపరుద్దాం. అంటే ఈరోజు నేను చెప్పదలుచుకున్న 5వ మాట ఏంటంటే, దేవుడు ఈ సమరం చేస్తున్నాడు అంటే చేయడమే కాదు, దేవుడు సమకూర్చడమే కాదు, దేవుడు సన్మానించడమే కాదు, దేవుడు సమాధానం ఇవ్వడమే కాదు, సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న కార్యాన్ని నా దేవుడు చేయబోతున్నాడు. ఈ మాటని ఈయనైనా సరే ఎగిరి గంతేస్తాను అనుకున్నా. సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న విజయాన్ని దేవుడు ఆ రోజు ఇచ్చాడు. సమరం, సమకూర్పు, సన్మానం, సమాధానం, సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న కార్యాన్ని దేవుడు ఆ రోజు నెరవేర్చాడు. హల్లెలూయా. ఈరోజు నా ప్రార్థన ఏంటంటే, కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో ఏదైనా కార్యం ఆగిపోయిందేమో, కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో అంటే ఒక కార్యం అని మీరు అనుకుంటున్నారు, ఒక కార్యం జరగాలని మీరు అనుకున్నారు, కానీ సంవత్సరాలు జరుగుతున్నా ఈ సంవత్సరం జరిగిద్దేమో, ఈ సంవత్సరం జరిగిద్దేమో అనుకుని ఒకవేళ సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న కార్యం ఏదైనా ఉందేమో, నా ప్రార్థన ఏంటంటే ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు ఆ కార్యాన్ని చేయను గాక. చెప్పండమ్మా. సంవత్సరాల తరబడి ఎదురు చూసిన కార్యాన్ని దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. నా ప్రార్థన, అన్నవాళ్ళు అంటే హాస్పిటల్ గురించి అనుకుంటున్నారు కదా, ఎన్నో సంవత్సరాల కళ అనుకుంటుంది, నిశ్చయంగా దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు, దేవుడు సమకూర్చబోతున్నాడు, దేవుడు సన్మానించబోతున్నాడు, దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు, దేవుడు సంవత్సరాల తరబడి ఎదురు చూసిన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ఈ మాటలను బట్టి మనందరం కూడా ధైర్యం తెచ్చుకుందాం, నిండా అయినటువంటి సంతోషంతో తిరిగి వెళదాం. ఉపవాస ప్రార్థనలో మరింతగా బలపడదు, ఉపవాస ప్రార్థనలో మరింతగా నలగొట్టబడదు, మరింతగా కన్నీళ్ళు కార్చి, మరింతగా విజ్ఞాపన చేస్తూ, మరింతగా రోధించి కన్నీళ్ళు కార్చి, మరింత ఉపవాసం ఉండి దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి కార్యాలను మన సొంతం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. తలలు వంచిన చిన్న ప్రార్థన చేద్దాం. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి, ఉపవాస ప్రార్థనలో ఉన్న విజయం, అది ఎంత గొప్పదో ఈరోజు ఒక 5 విషయాలలో మనం నేర్చుకున్నాం. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు బహుశా నీకోసమేనేమో, ఇంతవరకు మాట్లాడిన మాటలు నీకోసమేనేమో. వారి శక్తి ద్వారా కలగని విజయం, మహిమలేని మందస్సము వల్ల కలగని విజయం ఉపవాస ప్రార్థన ద్వారా వారు పొందుకున్నారు. ఉపవాస ప్రార్థన విజయాన్ని ఇచ్చే ప్రార్థన, ఉపవాస ప్రార్థన విజయాన్ని తెచ్చిపెట్టే ప్రార్థన, ఉపవాస ప్రార్థన మనకు గెలుపునిచ్చే ప్రార్థన, మనలను గెలిపించేది ఉపవాస ప్రార్థన, విజయాన్ని ఇచ్చేది ఉపవాస ప్రార్థన, మనలను విజయముతో ఊరేగించేది ఉపవాస ప్రార్థన. కాబట్టి ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడిన మాటలను ఒక్కసారి నెమరు వేసుకుంటూ ప్రభును స్తుతిద్దాం. ఈరోజు దేవుడు మాట్లాడారు కదా, దేవుడు యుద్ధం చేయబోతున్నాడని,
నీ సమస్యలతో నా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు, నీ అనారోగ్యంతో దేవుడు యుద్ధం చేయబోతున్నాడని, నీ నీ రుణ బాధలతో యుద్ధం చేయబోతున్నాడని, నీ నిరుద్యోగముతో యుద్ధం చేయబోతున్నాడని, ఇదిగో నీకున్నటువంటి ఇదిగో మరి నష్టముతో నా దేవుడు యుద్ధం చేయబోతున్నాడని ఈరోజు దేవుడు మాట్లాడిన మాటలు బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. ఇదిగో ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నీకు దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు తిరిగి సమకూర్చబోతున్నాడు. నువ్వు ఏం కోల్పోయావో, నువ్వు ఏమి పోగొట్టుకున్నావో, ఇశ్రాయేలీలు అంటే వారి పొలములను, వారి పట్టణములను కోల్పోయారట. వాటన్నిటిని ఫిలిష్తీయులు పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయారు. దేవుడు మరలా తిరిగి సమకూర్చాడు. ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు తిరిగి సమకూర్చబోతున్నాడు. నీ ఆరోగ్యాన్ని సమకూర్చబోతున్నాడు. నువ్వు కోల్పోయిన ఆనందాన్ని సమకూర్చబోతున్నాడు. నువ్వు కోల్పోయిన ఆరోగ్యాన్ని దేవుడు సమకూర్చబోతున్నాడు. నువ్వు కోల్పోయిన ధనాన్ని దేవుడు సమకూర్చబోతున్నాడు. ఇదిగో నువ్వు కోల్పోయిన సంతోషాన్ని దేవుడు సమకూర్చబోతున్నాడు. నీ జీవితంలో ఏ ఆనందాన్ని కోల్పోయి నాకు తెలియదు, కానీ ఈరోజు నా దేవుడు చెప్పమంటున్న మాట, ఆయన సమకూర్చబోతున్నాడు. దేవుడు సమకూర్చబోతున్నాడు. దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. దేవుడు సమకూర్చబోతున్నాడు. దేవుడు సన్మానించబోతున్నాడు. ఎక్కడ ఏ ఎబెనేజర్లైతే ఇశ్రాయేలీయులు ఓడిపోయారో, ఏ ఎబెనేజర్లైతే ఇశ్రాయేలీయులు ఓటమితో ఇదిగో భయముతో పారిపోయారో, అదే ఎబెనేజర్లో దేవుడు వారిని గెలిపించాడమ్మా. ఈరోజు దేవుడు కూడా అదే చేయబోతున్నాడు. ఎక్కడ ఓడిపోయిన అనుకున్నావు, ఎక్కడ అవమానించబడుతున్నాను అనుకుంటున్నావో, ఎక్కడ నిందించబడుతున్నావో, ఎక్కడ అపహాస్యం చేయబడుతున్నావో, ఎక్కడ ఇదిగో అవమానించబడుతున్నావో, నా దేవుడు నా దేవుడు అక్కడే నిన్ను సన్మానించబోతున్నాడు. అక్కడే నా దేవుడు సన్మానించబోతున్నాడు. అక్కడే నా దేవుడు నీ తలను పైకెత్తబోతున్నాడు. అక్కడే నిన్ను ఊరేగించబోతున్నాడు విజయోత్సాహముతో. కనుక ప్రియదేవుని బిడ్డ, ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకోండి. కృంగిపోదు ప్రియదేవుని బిడ్డ. నా దేవుడు ఎక్కడ నువ్వు తలదించావో అక్కడే నిన్ను గెలిపించడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. అది ఎప్పుడో కాదు, ఈ ఉపవాస ప్రార్థన ద్వారానే, ఈ ఉపవాస ప్రార్థనను బట్టి, ఈ ఉపవాస ప్రార్థన ద్వారానే దేవుడు నిన్ను సన్మానించబోతున్నాడు. దేవుడు నీ తలను పైకెత్తబోతున్నాడు. దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. కాబట్టి నమ్మి ప్రభువును స్తుతించండి ప్రియదేవుని బిడ్డ. దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడని దేవుడు మాట్లాడారు కదా. ఎన్ని కుటుంబాల్లో సమాధానం లేకుండా ఉన్నాయో, అయ్యో నా కుటుంబంలో సమాధానం లేదే, నా కుటుంబంలో శాంతి లేదే, అయ్యో నా కుటుంబంలో సమాధానం కరువైపోయిందని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, ఈ వాక్యం ద్వారా దేవుడు మరలా మాట్లాడారు. దేవుడు సమాధానాన్ని కూడా ఇవ్వబోతున్నానని. కనుక నా దేవుడు తిరిగి మీ కుటుంబాన్ని, దేవుడు తిరిగి మీ జీవితాలను, తిరిగి మరలా సమాధానం లేకున్నటువంటి ప్రతి జీవితాన్ని, ప్రతి కుటుంబాన్ని దేవుడు మరలా తిరిగి కట్టడానికి ఆయన ఇష్టపడుతుండగా ప్రభుని స్తుతించండి, మనసారా స్తుతించండి. ప్రభా, అట్టి సమాధానం నాకు కావాలయ్యా, అట్టి సమాధానం నాకు కావాలి ప్రభా. సమాధానం నా కుటుంబంలో రావాలయ్యా, నా కుటుంబంలో అట్టి సమాధానం కావాలి ప్రభా అంటూ ఒకసారి ప్రభుని అడుగుదాం. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న విజయాన్ని దేవుడు ఆ రోజే ఇచ్చాడమ్మా, ఆ రోజే ఇచ్చాడు. తమ శక్తి వల్ల పొందని విజయాన్ని, మహిమలేని మందస్సం వల్ల పొందని విజయాన్ని ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు ఆ రోజు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కార్యాన్ని, సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి, సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న విజయాన్ని దేవుడు ఆ రోజే ఇచ్చాడు. ఈరోజు కూడా దేవుడు అదే చెప్తూ ఉన్నాడు. సంవత్సరాల తరబడి ఒక కార్యం కొరకు ఎదురు చూస్తున్నావేమో, సంవత్సరాల తరబడి ఒక మేలు కొరకు ఎదురు చూస్తున్నావేమో, అది ఏదైనా కావచ్చు, అది వివాహమే కావచ్చు, అది గర్భఫలమే కావచ్చు, అది ఉద్యోగమే కావచ్చు, అది వ్యాపారంలో అభివృద్ధి కావచ్చు, నీ జీవితంలో ఏదైనప్పటికీ కూడా సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న కార్యాన్ని దేవుడు తిరిగి మరలా సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న కార్యాన్ని నా దేవుడు ఇప్పుడే ప్రారంభించబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి ప్రియదేవుని బిడ్డ. సంవత్సరాలకు ఎదురు చూస్తున్న విజయాన్ని, సంవత్సరాలకు ఎదురు చూస్తున్న కార్యాన్ని, సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న మేలును నా దేవుడు నీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ధైర్యంగా
కాబట్టి ధైర్యంగా ఈ ఉపవాస ప్రార్థనలో మరింత సమీపంగా మారదాం, మరింత సమీపంగా దేవుని దగ్గరికి వెళదాం. ఈ ఉపవాస ప్రార్థనతో మరింత లోతైన భక్తిలోనికి మనం వెళదాం. ఇదిగో మనలో ఉన్నటువంటి ప్రతి వ్యర్థమైనటువంటి వాటన్నిటిని తీసి పారవేసి విరిగిన హృదయంతో ప్రభు దగ్గరికి వచ్చి, విరిగిన హృదయంతో ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మీకు స్తోత్రములయ్యా, నాయనా నా పక్షంగా యుద్ధము చేయవా ప్రభా, నాయనా ఇదిగో నా జీవితంలో సమకూర్చండి నాయన, నా జీవితంలో సన్మానము కావాలి ప్రభా, నా జీవితంలో సమాధానము కావాలి ప్రభా. సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న కార్యం నేను పొందాలి ప్రభా. ఈరోజు ప్రార్థన అటు విజ్ఞాపన నీవు ఇదిగో చేయగలిగితే నా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఈ 5 రకాలైనటువంటి ఆశీర్వాదాలను ప్రభు నీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఇప్పుడే అటు ఆశీర్వాదాలను పొందుకోవాలన్నవారు దయచేసి ముకుడేశ్వరం పైకెత్తారా, దేవుడు నా పక్షం యుద్ధం చేయాలన్నవారు, దేవుడు నా జీవితంలో సమకూర్చాలన్నవారు, నా దేవుడు నా జీవితంలో సన్మానించాలి అన్నవారు, నా దేవుడు నా జీవితంలో సమాధానం ఇవ్వాలన్న వాళ్ళు, సంవత్సరాల తరబడి ఎదురు చూసిన కార్యాన్ని నా దేవుడు నా జీవితంలో చేయాలన్నవారు మీ కుడియేశ్వరం పైకెత్తండి. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను, మీకోసం చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమ కలిగి తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి మా దైవమా, మీ బంగారు పాదములకు వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలయ్యా. ఈరోజు నేను మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి నాయన ఆశీర్వాదములు, ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి నాయన గొప్ప కార్యాలను ప్రభా ఈరోజు నాయన మాకు బోధించిన విధానాన్ని బట్టి వందనాలు. ఎంతమంది బిడ్డలు ప్రభ తమ చేతులు పైకెత్తి, ఎంతమంది బిడ్డలు నాయన తమ చేతులు పైకెత్తి నాయన, ఓ నా జీవితంలో ఇదిగో నా దేవుడు నా పక్షం యుద్ధము చేయాలని, నా జీవితంలో నా దేవుడు నేను కోల్పోయినన్నిటిని సమకూర్చాలని, నా దేవుడు ఇదిగో నా జీవితంలో సన్మానం ఇవ్వాలని, నా దేవుడు సమాధానం ఇవ్వాలని, నా దేవుడు సంవత్సరాల తరబడి చూస్తున్న కార్యమును నా దేవుడు జరిగించాలని ఎంతమంది ఆశతో వారి చేతుల పైకెత్తారు. అట్టి వారందరినీ కూడా మీరు దీవించండి అయ్యా, అట్టి వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి అయ్యా, అట్టి వారందరినీ కూడా మీరు ఇది అయ్యా నైనా ప్రభు మీరు ఆశీర్వదించండి నాయన. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నాయన నిశ్చయంగా వారి జీవితంలో గొప్ప కార్యాలు జరగాలయ్యా, నిశ్చయంగా నాయన గొప్ప కార్యాలు వారు చూడాలయ్యా, నిశ్చయంగా వారి జీవితంలో గొప్ప మేలులు చూడాలి ప్రభా. ఈ ఉపవాస ప్రార్థనలు గడవక మునిపే ఓ నూతనమైన కార్యము వారి జీవితంలో అయ్యా మీరు జరిగించేదురుగా మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. అయ్యా బిడ్డలు మీరు నాయన ప్రభా మీ బిడ్డల పక్షంగా మీరు యుద్ధం చేయబోతున్నందుకు స్తోత్రాలయ్యా, మీరు సమకూర్చబోతున్నందుకు స్తోత్రములయ్యా. అయ్యా నన్ను మీరు సన్మానించబోతున్న స్తోత్రములయ్యా, నన్ను మీరు సమాధానం ఇవ్వబోతున్నందుకు స్తోత్రములయ్యా. సంవత్సరాల తరబడి ఎదురు చూసిన కార్యాన్ని మీరు చేయబోతున్నందుకు మనసారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేతులెత్తిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మదేవ మీ కార్యాలు జరిగించుకోవడానికి పొందమని ఇక్కడ సేవ జరిగిస్తున్నటువంటి దైవజనులు ఆనంద్ కుమార్ గారు నా చెల్లి నాయన మరి దైవజనురాలని వారి కుటుంబాన్ని బిడ్డలను పరిచయం సమస్తమును దీవించి ఆశీర్వదించి సర్వఘనతలో మీరు మాత్రమే పొందుకొనమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.